తెలంగాణలో హైదరాబాద్లో ప్రతి సంవత్సరం పుస్తకాల పండగ జరుగుతుంది. ఆ పుస్తకాల పండగలో తెలంగాణ పబ్లికేషన్స్‌కి స్టాల్ ఇవ్వకపోవడం ఇప్పుడు వివాదమైంది. చంద్రమోహన్ గారు చెప్పండి, అసలు స్టాల్ ఇవ్వకపోవడానికి కారణం ఏంది? హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేది గత 38 ఏళ్లుగా నడుస్తున్నటువంటిది ఇది. ఇది ఎవరైనా సరే రచయితలు, కవులు, పబ్లిషర్లు తన పుస్తకాలను ఇదొక పుస్తకాల పండుగ. ఇది రాష్ట్ర ప్రభుత్వం సహకారంతోని ఒక రకంగా మేము 8 ఏళ్లుగా సెక్రటరీగా చేశాను గత ప్రభుత్వంలో. 8 ఏళ్లుగా సెక్రటరీ చేసినటువంటి నాకు మేము ఆ ప్రభుత్వం యొక్క సహకారం ఆ రోజు మామిడి హరికృష్ణ గారు ఆహ్, దానికి డైరెక్టర్‌గా ఉన్నటువంటి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతోని ఎలాంటి జీవో లేకుండా ప్రభుత్వం ఉచితంగా గ్రౌండ్ ఇచ్చే విధంగా అలాంటి ప్రయత్నం చేసి మేము గ్రామాన బుక్ ఫెయిర్ నిర్వహించే విధంగా, జిల్లాల్లో బుక్ ఫెయిర్ నిర్వహించే విధంగా పుస్తకం యొక్క బుక్ రీడింగ్ కల్చర్‌ని పెంచేందుకోసం ఆ రోజు జూలూరు గౌరీశంకర్ గారు అధ్యక్షులుగా, నేను కార్యదర్శిగా దాదాపు 8 ఏళ్ళు నేను కార్యదర్శిగా పనిచేశాము. కానీ ఈ కాలంలో జరిగినటువంటి అనేక మార్పుల వల్ల కారణాలు ఏమైతే అయింది, నేను 2022లో తెలంగాణ పబ్లికేషన్స్ అని పెట్టుకొని తెలంగాణ సాహిత్యాన్ని, అదేవిధంగా అభ్యుదయ సాహిత్యాన్ని ముద్రిస్తూ ఇప్పటికే అనేక రకాలుగా జిల్లాల్లో గాని అలా నేను ప్రదర్శనలు పెడుతూ పుస్తకాలని అంటే బుక్ రీడింగ్ కల్చర్‌ని పెంచేందుకోసం నేను కష్టపడుతూ సమాజానికి నా నుండి నేను ఎంతో కొంత తోడ్పడాలనే ఉద్దేశంతోని ఈ కృషి చేస్తున్నాను. దాదాపు ఇప్పుడు ఈ బుక్ ఫెయిర్‌కి నేను 120 మంది రచయితలు తెలంగాణ వ్యాప్తంగా, అదేవిధంగా ఆంధ్ర నుంచి కూడా, అదేవిధంగా ఇటు గోవా లాంటి ప్రాంతాల నుంచి మన తెలుగు రచయితల్ని ప్రోత్సహించే విధంగా నేను పుస్తకాలన్నింటినీ సమీకరించుకున్నాను. సొసైటీ నిబంధనల ప్రకారం కానీ ఎక్కడా కూడా ఒక పబ్లిషర్‌కి స్టాలు ఇవ్వకూడదు అని ఎక్కడా లేదు. కానీ ఈ కొత్తగా ఎన్నికైనటువంటి ఈ కమిటీ అప్రజాస్వామికంగా తెలంగాణ పబ్లికేషన్స్‌కి స్టాల్ లేదు అని నేను వాళ్ళు పెట్టినటువంటి తేదీలోనే నవంబర్ 30, 2025 లోపు అప్లికేషన్ పంపించాను. 2 స్టాల్స్‌కి రూ. 33,000 చెల్లించాను. రసీదిచ్చారు. అంతా అయిపోయింది. కరెక్ట్‌గా 15వ తారీఖు డ్రా ఉంటుంది అనంగానే అంతకు ముందు రోజు 12వ తారీఖు, 13వ తారీఖు నాకు ఫోన్ చేసి మీ స్టాల్ రద్దు చేస్తున్నామని అన్నారు. నేను లిఖితపూర్వకంగా వారి అధ్యక్షులు అయినటువంటి యాకూబ్ గారికి లిఖితపూర్వకంగా నాకెందుకు స్టాల్ ఇవ్వరు మీరు, ఎందుకు రద్దు చేస్తున్నారని నాకు కారణాలు చెప్పండి, నాకు లిఖితపూర్వకంగా ఇవ్వండి అని చెప్పి నేను అడిగినా కూడా వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన అనేది లేదు. చివరికి డ్రాలో కూడా మా స్టాల్ని డ్రాలో పెట్టకపోవడం, నన్ను నమ్ముకున్నటువంటి రచయితలు, ఇతర ప్రాంతాల నుంచి ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఈరోజు రచయితల యొక్క పుస్తకాలని అమ్మనీకోకుండా, రెండోది బీసీ సాహిత్యం ఈ కాలంలో పెద్ద ఎత్తున మేము తీసుకొచ్చాం. బీసీ సాహిత్యాన్ని, ఈ జ్ఞానాన్ని లోపలికి రానియకుండా నిషేధించే పని అభ్యుదయవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ పని చేయటం అనేది బాధాకరంగా ఉన్నది. అయితే తెలంగాణ పబ్లికేషన్స్‌కి ఎందుకు స్టాల్ ఇవ్వలేరు అన్నది ఒకటైతే, అసలు దాంట్లో అంటే ఇవ్వకపోవడానికి ఏం కారణాలు ఉండుంటాయి? అంటే మీ దగ్గర ప్రభుత్వం వద్దు అన్న పుస్తకాలు ఏమన్నా మీ దాంట్లో ఉన్నాయా? లేకపోతే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ప్రభుత్వం నిషేధించిన పుస్తకాలు కానీ, ఇవి చదవకూడని పుస్తకాలు కానీ అలాంటి పుస్తకాలు ఏమీ లేవు. ఈ 2022 నుంచి తెలంగాణ పబ్లికేషన్ నుంచి ఒక 50 పైన పుస్తకాలు మేము ముద్రించాం. అంతేకాదు, ఏ పబ్లిషర్ పుస్తకం వేసినా తెలంగాణ రిలేటెడ్ వేసిన పుస్తకాలన్నీ డెక్కన్ ల్యాండ్ కానీ, లేకపోతే తెలంగాణ రచయితలు సంగిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు కానీ, ఇట్లా ప్రముఖులు శ్రీరామోజు గారు కానీ, ఇట్లా ప్రముఖులు ఎవరు వేసినా కూడా అలాంటి వాళ్ళ ప్రముఖుల పుస్తకాలన్నింటిని కూడా మేము సేకరించి అన్ని పుస్తకాలు ఒక దగ్గర ఉండే విధంగా, తెలంగాణ వాళ్ళకి చదువర్లకి సులభంగా ఒక దగ్గర ఉండే విధంగా పనిని గత 3 సంవత్సరాలుగా చేస్తున్నాం. గత సంవత్సరం కూడా మాకు స్టాల్ ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని అంటే, ఈరోజు నాకు ఆశ్చర్యం వేసింది. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో, ఈరోజు పత్రికల్లో చూసిన తర్వాత మీరు పాత డాక్యుమెంట్ ఇవ్వలేదు, పాత రికార్డులు ఇవ్వలేదు, మినిట్స్ ఇవ్వలేదు, ఈ కారణంతోనే మీకు స్టాల్ ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళ ప్రకటన చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే గత సంవత్సరం మరి ఎలా ఇచ్చారు నాకు స్టాలు, అంతకుముందు సంవత్సరం ఎలా ఇచ్చారు? ఏదైనా ఉంటే సొసైటీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ ఏమైనా ఉంటే, మనకి జనరల్ బాడీ సమావేశాలు ఉంటే మీరు జనరల్ బాడీ కాల్ఫర్ చేయండి. గత సెక్రటరీ కానీ, లేకపోతే నా తర్వాత పనిచేసిన సెక్రటరీ కానీ వాళ్ళందరినీ పిలవండి, మాట్లాడండి. కానీ అప్రజాస్వామికంగా ఈ పద్ధతుల్లో వ్యవహరించడం అనేది, తెలంగాణ సాహిత్యాన్ని నిషేధించడం అనేది, తెలంగాణ పబ్లికేషన్ సంబంధించిన ముద్రించిన పుస్తకాలు నిషేధించడం అనేది, అక్కడ రావద్దు అనడం అనేది ఇది దుర్మార్గ చర్య అని నేను ఖండిస్తున్నాను. వాళ్ళేమన్నా వ్యక్తిగతంగా అటాక్ చేద్దాం అనుకోని మీకు స్టాల్ ఇవ్వలేదు అట్లేమన్నా జరుగుంటుందా? మీకు ముందేమన్నా గొడవలు అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? 2022లో
శృతికాంత్ భారతి అనేటువంటి మిలింద్ ప్రకాష్ అనేటువంటి సంస్థ నుంచి సెక్రటరీగా ఎన్నికయ్యాడు. అతను బుక్ ఫేర్ నిర్వహిస్తున్న క్రమంలో మలుపు పబ్లికేషన్ సంబంధించిన బాలరెడ్డి గారు కూడా అందులో ప్రాతినిధ్యం ఉన్నాడు. అప్పుడే వచ్చాడు కొత్తగా అతను అతనికి సెక్రటరీకి గొడవ కావడంతో సెక్రటరీని అతను నెట్టేయటం, మ్యాన్ హ్యాండిల్ కావడంతో ఆయన కంప్లైంట్ పెట్టాడు మాకు. ఆ రోజు బాలరెడ్డి గారిని విచారించి బాలరెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలని కమిటీలో రావడంతో ఆయనతో మాట్లాడాము. ఆ చర్యలు అవన్నీ మనసులో పెట్టుకొని నా మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. కానీ ప్రజాస్వామికంగా ఉండాల్సినటువంటి అధ్యక్షులుగా ఉన్న యాకూబ్ గారు కానీ, 2 వామపక్ష సంస్థల సభ్యులు కానీ ఎవరు కూడా మాకు స్పందించుకోకుండా, రెండోది నేనేదో పోటీగా వస్తున్నాను, తెలంగాణ సాహిత్యాన్ని నిముద్రిస్తున్నాను, ఇతరులకు ఎవరికి పోటీ కూడా కాదు నేను, ఎందుకు నా పట్ల ఇంత వ్యక్తిగతంగా కక్షపూరితంగా ఈ రకంగా వ్యవహరించి నన్ను అవమానపరిచి ఈరోజు ఒక రకంగా నా పరువు తీసే పద్ధతుల్లో వీళ్ళు వ్యవహరించారు. ఎందుకంటే నన్ను నమ్ముకున్నటువంటి రచయితలకు నేనేం సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి? ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు? నా పట్ల ఎందుకు ఇంత వ్యక్తిగత కక్ష అవసరమా? నా పబ్లికేషను సంబంధించినటువంటి పుస్తకాలు అక్కడ రావద్దా? పుస్తకాలు నిషేధిస్తారా మీరు? ఎవరో కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఇతర ప్రభుత్వాలు లేకపోతే సంస్థలో నిషేధిస్తే అల్లరల్లరి చేసేటువంటి మీరు నా సాహిత్యాన్ని మీరు ఎందుకు రానివ్వట్లేదు? ఇదా మీరు చేసేటువంటిది? అందుకని నేను అడుగుతున్నాను సూటిగా. నేను 30,000 రూపాయలు డబ్బులు చెల్లించాను, రసీదు ఇచ్చారు. మీరు ఒక పబ్లిషర్ యొక్క రైట్ని, ఒక పబ్లిషర్ యొక్క హక్కుని మీరు కాలు రాయటం నేను ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా నిరసన తెలుపుతాను. 10 రోజుల పాటు అక్కడ కార్యక్రమాలు చేస్తాను. మీరు బాధ్యతాయుతంగా ఉండేటువంటి సొసైటీకి సంబంధించినటువంటి వారందరూ కూడా అవసరమైతే నేను పరువు నష్టం దావా వేసి ₹1,00,00,000 వరకు పరువు నష్టం దావా వేయటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికైనా నాకు స్టాల్ కేటాయించండి అని నేను అడుగుతున్నాను. అయితే మీరు ఇప్పుడు వాళ్ళతో పనిచేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ తరఫు నుండి ఇంకా వేరే రచయితలు మీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? మరి ఇది కరెక్టే అని చెప్పడానికి ఖచ్చితంగా మానవతావాదులుగా ఉన్నటువంటి, అభ్యుదయవాదులుగా ఉన్నటువంటి, ప్రజాస్వామిక వాదులుగా ఉన్నటువంటి తెలంగాణలో కవులు రచయితలు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చర్యను ఖండిస్తున్నారు. వీరు చేసేదాన్ని ఇప్పటికే పెద్ద వాళ్ళు, ప్రముఖ రచయితలు, కవులు రచయితలు అందరూ కూడా, పబ్లిషర్లు అందరూ కూడా, నేను ఇప్పటికే కోదండరామ్ సారు, అదేవిధంగా సీనియర్ ఎడిటర్ రామచంద్రమూర్తి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్లాను. రాష్ట్ర మంత్రివర్యులు, కన్సర్న్ డిపార్ట్మెంటు, కల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు, తను కూడా స్వయంగా కవి రచయిత, అలాంటి వాళ్ళందరికి తీసుకెళ్ళాను. ఎవరు కూడా దీన్ని హర్షించట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి, ఆంధ్రాలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ చర్య తప్పు, ఒక ప్రజాస్వామిక హక్కును కాలరాయడానికి మీరు ఎవరు, ఈ స్టాల్ రద్దు చేయడం తప్పు అని చెప్పేసి ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి గారి దగ్గర నుంచి, అదేవిధంగా సంగిశెట్టి శ్రీనివాస్ వరకు, కేపీ అశోక్ కుమారు, గుడిపాటి, ఇలాంటి ప్రముఖులందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మీరు ఈ చర్యని ఆపండి, వెంటనే వారికి స్టాలు కేటాయించండి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఇంత జరిగినా కూడా వాళ్ళేం స్పందించలేదా? మరి ఎందుకు? ఇప్పటికీ నాకు తెలిసింది ఏంటంటే, మేము ఎగ్జిక్యూటివ్ సమావేశం పెట్టుకొని మేము ఆలోచిస్తాము అని అంటున్నారు. మీరు ఆలోచించడం కాదు, మీ తప్పును సరిదిద్దుకోవాలంటే మీరు స్టాల్ను కేటాయించడం తప్ప ఇంకో మార్గం లేదు. స్టాల్ను కేటాయించి ఇతర సొసైటీ వ్యవహారాలు ఇతర ఏవైనా ఉంటే అవి జనరల్ బాడీకి కాల్ఫర్ చేయండి. పాత కమిటీకి సంబంధించిన వాళ్ళు అందరం వస్తాం, మాట్లాడతాం. అంతేగాని స్టాల్ను నిరోధించి అక్కడ స్టాల్ను నిషేధించడం అనేది మాత్రం ఖచ్చితంగా ఇది తప్పు అని చెప్పి మేము అంటున్నాం. అయితే ఈ రోజే స్టార్ట్ అవుతుంది బుక్ ఫేర్, ఈ రోజు ఈవినింగ్ స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ. మరి ఇంకా తర్వాత ఇవ్వడానికి ఉంటుందా? ఖచ్చితంగా 10 రోజుల పాటు పండుగ అది. 10 రోజుల పాటు రేపు కూడా ఇవ్వాలనుకుంటే. వాళ్ళు స్టాలు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా నేను నా పబ్లికేషన్స్ని అలౌ చేయకపోతే, తెలంగాణ పబ్లికేషన్స్ స్వరాష్ట్రంలోనే దీన్ని నిషేధిస్తున్నారా అని కూడా ప్రశ్నించి నేను 10 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతాను. ప్రజాస్వామ్యవాదులంతా కూడా, పుస్తక ప్రియులంతా కూడా దయచేసి నాకు సపోర్ట్ చేయండి. నేను 10 ఏళ్ళుగా పుస్తక రంగానికి పనిచేశాను, జిల్లా తిరిగాను, గ్రామాలకు వెళ్ళాను. ఇదే హైదరాబాద్ బుక్ ఫేర్ అధ్యక్షులుగా ఉన్నటువంటి యాకూబ్ గారు ఊర్లో కూడా పుస్తక ప్రదర్శన పెట్టాను. ఎందుకు నా మీద ఈ కక్ష? మీరు దయచేసి నాకు సహాయం చేయండి. ఈరోజు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా, పుస్తక ప్రియులందరూ కూడా నా తరపున మాట్లాడండి, ఇలాంటి చర్యను ఖండించండి అని చెప్పి కోరుతున్నాను.